10 ఆజ్ఞలు మోషే రచించినటువంటి దేవుడు ఇచ్చిన రాయ్ ఏ నువ్వు రా అమ్మా స్టాండ్ అర్థం ఏంటి? స్టాండ్ అంటే ఇదిగో నిలబడాలి, ఇదిగో ఆ పక్కన కూర్చో కొట్టడా చిన్నాడు చిత్తు మంచి మనసున్నాడు, వీడు మంచి మనసున్నాడు, చిన్నోడు చక్కనోడు మంచి మనసున్నాడునా అది. అయితే సరే, ఇప్పుడు అమలు ఏనండి 10 ఆజ్ఞలు ఎవరికైనా గుర్తున్నాయా? 10 ఆజ్ఞలు చెప్పాను కింద వారం. ఒకటైనా గుర్తుందా ఆజ్ఞ? దేవుడి మాటలు ఒకలాగా గుర్తున్నాయా? చెప్పండి. అది చెప్తాను మరొకసారి వినండి. ఇప్పుడు మనకి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలని చెప్పాను? తర్వాత దేవుడు ప్రార్థన చేస్తూ తర్వాత ఏం చేయాలా? తల్లిని తండ్రిని గౌరవించాలి, తల్లి తండ్రిని సన్మానించాలి. ఫస్ట్ బాగా తెలుసుకుంటే ఒకటో చెప్తాను. ఇదిగో నేను తప్ప నేనే దేవుడను. ఫస్ట్ ఏంటి? ఇదమ్మా బేగులొచ్చేది. నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని ఉండి దేని రూపమును విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటికి పూజించకూడదు. అది మొదట ఆజ్ఞ. నేనే యేసయ్య అన్నాడు, నేనే సత్యమును మార్గమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును చెప్పాలి, ఎవరును తండ్రి యొద్దకు ఎక్కడ ఖాళీ ఉందండి చాలడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వినండి, యేసు ప్రభు వారు మొట్టమొదటి ఆజ్ఞ నీ తండ్రి అయినటువంటి దేవుడును ఆ పూర్ణ ఆత్మతోనూ, చెప్పండి, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ సత్యముతోనూ ఆరాధించాలి. అది మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుని ఎలా ఆరాధించాలి? పూర్ణ ఆత్మతో. అంటే యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా మమ్మల్ని దీవించిన ఆయన యేసయ్యా అని ప్రార్థన చేయాల. అది ఒకటో ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? తల్లిని తండ్రిని గౌరవించాలి. మూడో ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు. అంటే ఏంటి? మనుషులను చంపకూడదు. చంపేస్తున్నారు కదా బాంబులు వేసి, ఈ దేశం మీద ఆ దేశం, ఆ దేశం ఈ దేశం ఏం చేస్తున్నారు? మొన్న భారతదేశం కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు, సైనికులు ఉగ్రవాదులు. ఎవరిని కూడా చంపకూడదు. దేవుడు వారి మనస్సు మారాలని ప్రార్థన చేయాలి. నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచరించకూడదు, పాపం చేయకూడదు. ఇంకేం చేయకూడదు? పాపం చేయకూడదు. దొంగిలకూడదు. అందుకంటే దొంగలించకూడదు. ఏడు దొంగలించకూడదు సమయంలో అవేవి దొంగలించకూడదు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు. అబద్ధ సాక్ష్యం అంటే నీ అబద్ధాలు నీ పక్క వాళ్ళ మీద, నీ పక్కన మీ స్టూడెంట్స్ పక్కన ఉన్న మీద చాడీలు చెప్పకూడదు. అలా ఒకరు కొట్టేసి ఒకరి మీద జోకులెట్టప్పుడు, ఒకరు కొట్టేసి ఒకరి మీద పెట్టుకోకూడదు. దేవుడు క్షమించడు. దేవుడు ఏం చేయడు? జాగ్రత్త. నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. తప్పు అలా చేయొద్దో చెప్పు. యేసయ్య చెప్పాడు, దేవుని మాట చెప్తుంది, దొంగతనం చేసే వాళ్ళకి దేవుడు క్షమించడంట చెప్పు. అదిగో నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. ఏంటమ్మా? నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు. ఇలాగా ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రాజు తెచ్చబెట్టిలే చాలదా? అప్పుడు